ఉద్యోగ బ్రాహ్మణ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు గౌరవనీయులైన బండారు రాంప్రసాద్ అన్నయ్య గారికి మరియు స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, సభకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకు, పత్రికా విలేకరులకు పేరు పేరున నమస్కారములు. నా పేరు మంజుల పత్తిపాటి. గతంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్గా పనిచేశాను. నేను ఒక కర్ణం ముద్దు బిడ్డ అని చెప్పడానికి గర్వంగా ఉంది. ఈ సమావేశము సాధారణ సమావేశము కాదు. ఒకప్పుడు గ్రామ గుండెల్లో వెలుగు వెలిగించిన చేతులు మనవి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టిన అడుగులు మనవి, న్యాయం చెప్పిన స్వరం మనది. కానీ ఇప్పుడు గ్రామాల్లో మనకు పరపతి లేదు, అవమానాలు భరిస్తున్నాము. ఒకప్పుడు పులిలా బతికిన మనము ఇప్పుడు పిల్లిలా బతుకుతున్నాం. దానికి కారణం మన మధ్య ఐక్యత లేకపోవడము. నేను లాభపడకపోయినా పర్వాలేదు, నా పాలువాడు మాత్రం లాభపడకూడదనే భావనలో ఉన్నాను. ఒకరి బాధ అందరి బాధ కావాలి, ఒకరి విజయము అందరి విజయం కావాలి. అప్పుడే మన సమాజం బాగుపడుతుందని నా అభిప్రాయము. ఇది కేవలము మన కోసమే కాదు, మన తర్వాత తరం మనలా కష్టాలు పడకుండా చేసే ప్రయత్నమే ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అని భావిస్తున్నాను. మనం విడిపోతే చరిత్ర మస్కబారిపోతుంది, మనము కలిస్తే చరిత్ర మళ్ళీ ప్రకాశిస్తుంది. ఒక మహిళగా నేను చెప్పేది ఒకటి, ఇంటి నిలబెట్టేది మహిళ అయితే మన సమాజాన్ని నిలబెట్టేది మనలో ఐక్యత. ఇది అందుకే మన చేతులు మళ్ళీ కలవాలి, మన స్వరం మళ్ళీ గర్జించాలి. మన మధ్య దూరం పెరిగిపోతుందని, మన గౌరవం మాయమైపోతుందని గ్రహించిన మన ప్రియమైన బంధువు గౌరవనీయులైన బండారు రాంప్రసాద్ అన్నయ్య గారి కృషి వల్ల ఈరోజు సమావేశమైనందుకు ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్, జై తెలంగాణ.